ఓం శాంతి. ఈరోజు మురళి 29/9/2024, రివైజ్ డేట్ 3/2/2002, 3/2/2002। लक्ष्य और लक्षण को समान बनाओ, सर्व खजानों में संपन्न बनो। లక్ష్యము మరియు లక్షణాలను సమానముగా తయారు చేసుకోండి, సర్వ ఖజానాలలో సంపన్నముగా తయారవ్వండి। आज सर्व खजानों के मालिक अपने खजानों से संपन्न बच्चों को देख रहे हैं। ఈ రోజు సర్వ ఖజానాల మాలికులైన బాబా తన ఖజానాలతో సంపన్నమైన పిల్లల్ని చూస్తున్నారు। హరే బచ్చా సర్వ ఖజానోं से సంపన్న, ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లలు సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్నారు। जो संपन्न होता है उनकी निशानी सदा प्राप्ति स्वरूप तृप्तात्मा दिखाई देगी। ఎవరైతే సంపన్నంగా ఉంటారో వారి యొక్క చిహ్నాలు సదా ప్రాప్తి స్వరూపంగా, సదా తృప్తాత్మగా కనిపిస్తారు। सदा खुश नजर आएगी और भरपूर, क्योंकि भरपूर है। ఎలా ఉంటారు? సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండేవారు సదా ప్రాప్తి స్వరూపంగా, సదా తృప్తాత్మగా కనిపిస్తారు, సదా ఖుషీలో కనిపిస్తారు। ఎందుకంటే భర్పూర్ है, నిండుగా ఉంటారు। तो हर एक अपने से पूछे कि हमारे पास कितनी खजाना जमा है। కాబట్టి ప్రతి ఒక్కరు మీలో మీరు ప్రశ్నించుకోండి, మా దగ్గర ఎన్ని ఖజానాలు జమ అయి ఉన్నాయి। ये अविनाशी खजाने अब भी प्राप्त है और भविष्य में अनेक जन साथ रहेंगे। బాబా చెప్తున్నారు, ఈ అవినాశి ఖజానా ఇప్పుడు కూడా లభించింది, భవిష్యత్తులో కూడా అనేక జన్మలు తోడుంటాయి। ఈ ఖజానే ఖతం నీ होने वाले हैं। ఈ ఖజానాలు సమాప్తి అయిపోయేవి కాదు, బాబా నుండి దొరకని ఖజానాలు। सबसे पहला ఖజానా है, అన్నింటికన్నా మొదటి ఖజానా ఏం దొరికింది బాబా పిల్లల ఏ ఖజానా దొరికింది ఇక్కడ అడుగు పెట్టగానే? ज्ञान का खजाना, ज्ञानम अने खजाना कदा। जिस ज्ञान के खजाने से इस समय भी आप सभी मुक्ति और जीवन मुक्ति का अनुभव कर रहे हो। ఈ జ్ఞానం అనే ఖజానాతో ఈ సమయంలో సంగమేఘంలో కూడా మీరందరూ ముక్తి మరియు జీవన్ముక్తి అనుభవం చేస్తున్నారు। जीवन में रहते, पुरानी दुनिया में रहते, तमोगुनी वायुमंडल में रहते, ज्ञान के खजाने के आधार से इन सब वायुमंडल वाइब्रेशन से न्यारे मुक्त हो, कमल पुष्प समान न्यारे मुक्त आत्मा ही दुख से, चिंतावन से, अशांति से मुक्त हो। బాబా చెప్తున్నారు, జ్ఞానం అనే ఖజానా ఎలాంటి దొరికింది? సంగమేఘంలో కూడా ముక్తి జీవన్ముక్తి అందరూ అనుభవం చేసుకోగలుగుతున్నారు ఈ జ్ఞానం అనే ఖజానాతో। జీవితంలో ఉంటూ, పాత ప్రపంచంలో ఉంటూ, తమోగుని వాయుమండలంలో ఉంటూ, జ్ఞానం యొక్క ఖజానా ఆధారంతో ఈ అన్ని రకాల వాయుమండలం వైబ్రేషన్ నుండి ముక్తులుగా, కమల పుష్ప సమానంగా, అతీతంగా, ముక్తాత్మలుగా, దుఃఖం నుండి, చింతల నుండి, అశాంతి నుండి ముక్తులుగా ఉంటున్నారు। చుట్టూ వాయుమండలం ఎలా ఉంది? తమోగుని, పాత ప్రపంచం। అలాంటి వాయుమండలంలో ఉంటూ కూడా దుఃఖాలు, చింతల నుండి, అశాంతి నుండి ముక్తులై ఉంటున్నారు। జీవన్ में रहते बुराइयों के बंधनों से मुक्त, జీవితంలో ఉంటూ కూడా పాత అలవాట్ల యొక్క బంధం నుండి ముక్తులై ఉన్నారు। వ్యర్థ సంకల్పం కి తుఫాన్ సే ముక్తి, వ్యర్థ సంకల్పాలనే తుఫాన్ నుండి ముక్తులుగా ఉంటున్నారు। హై ముక్త్, అందరూ ముక్తులుగా ఉన్నారా? సభి హాత్ హిలారే, అందరూ చేతులు ఊపుతూ ఉన్నారు ముక్తులుగానే ఉన్నాము అని। तो मुक्ति और जीवन मुक्ति से ज्ञान के खजाने का फल है, प्राप्ति है।
కాబట్టి జ్ఞానం అనే ఖజానా యొక్క ఫలము లేదా ప్రాప్తి, జ్ఞానం అనే ఖజానాతో దొరికే ప్రాప్తి అనండి, ఫలం అనండి, ఏంటది? ముక్తి మరియు జీవన్ముక్తి. దేని నుండి? బాబా చెప్పారు కదా, తమోగుని వాయుమండలం నుండి, దుఃఖము, చింతలు, అశాంతి నుండి मुक्तुल। चाहे व्यर्थ संकल्प पाने की कोशिश करते, नेगेटिव भी आते, लेकिन ज्ञान अर्थात समझ है कि व्यर्थ संकल्प व नेगेटिव का काम ही आना, और आप ज्ञानी तो आत्माओं का काम ही इनसे मुक्त, न्यारे और बाप के प्यारे रहना। వ్యర్థ సంకల్పాలు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు మీ దగ్గర, నెగిటివ్ సంకల్పాలు కూడా వస్తూ ఉండొచ్చు. కానీ జ్ఞానము అంటే అవగాహన, తెలివి ఏముంది మీలో? వ్యర్థ సంకల్పాలు, నెగిటివ్ సంకల్పాలు, వాటి పని రావడము, మనల్ని డిస్టర్బ్ చేయటము. మరియు జ్ఞానయుక్త ఆత్మలైన మన పని వీటి నుండి ముక్తులుగా, వ్యర్థము, నెగిటివ్ సంకల్పాల నుండి ముక్తులుగా, అతీతంగా మరియు బాబాకు ప్రియంగా ఉండడం. కాబట్టి చెక్ చేసుకోండి. तो चेक करो, ज्ञान का खजाना प्राप्त है, भरपूर है, संपन्न है या कम है? ఈ నిశాని, ఈ గుర్తు చిహ్నం ఆధారంతో చెక్ చేసుకోండి. జ్ఞానం అనే ఖజానా నిండుగా లభించి ఉందా, తక్కువ ఉందా, సంపన్నంగా ఉందా? ఉంటే దాని నిశాని ఏంటి? వ్యర్థము, నెగిటివ్, దుఃఖము, అశాంతి, తమోగుని వాయుమ అన్ని వస్తాయి మన మీద పడుతుంటే, కానీ దాని నుండి ముక్తులుగా ఉంటాం. అగర్ కమ్ హీ తో ఉస్కో జమా కరో, ఖాళీ నహీ రెహనా. ఒకవేళ తక్కువ ఉంది నాలో అనిపిస్తే ఇప్పటి నుండైనా జమ చేసుకోండి, ఖాళీగా ఉండిపోకండి. ऐसे ही योग का खजाना जिससे सर्वशक्तियों की प्राप्ति होती है, అలాగే యోగం అనే ఖజానా, దీంతో సర్వశక్తి లేక ప్రాప్తి లభిస్తుంది. तो अपनी को देखो, योग के खजाने द्वारा सर्व शक्तियां जमा है। सर्व యోగం అనే ఖజానా, దాంతో సర్వశక్తులు. జ్ఞానం అనే ఖజానాతో ముక్తి, జీవన్ముక్తి. దేని నుండి అది చెప్పారు కదా బాబా. యోగం అనే ఖజానాతో ప్రాప్తి ఏంటి? సర్వశక్తులు. మిమ్మల్ని మీరు చూసుకోండి. యోగం అనే ఖజానా ద్వారా సర్వశక్తులు జమ చేసుకొని ఉన్నామా? సర్వ एक भी शक्ति अगर कम होगी तो समय पर धोखा दे देगी. సర్వశక్తులు ఏ శక్తి తక్కువ ఉన్న టైం వచ్చేటప్పటికి మోసం చేసేస్తుంది. आप सबका टाइटल మాస్టర్ సర్వశక్తివాణి, శక్తివాణి సర్వశక్తివాన్. పిల్లలు మీ అందరి టైటిల్ ఏంటి? సర్వశక్తివంతులు. మాస్టర్ సర్వశక్తివంతులు, అంతేనా? మాస్టర్ శక్తివంతుల, మాస్టర్ సర్వశక్తివంతుల. तो सर्वशक्तियों का खजाना योग बल द्वारा जमा है. చూసుకోండి, యోగ బలం ద్వారా సర్వశక్తుల ఖజానా జమ ఉందా, భర్పూర్ है. ప్రాప్తి స్వరూప్ है व कमी है क्यों? నిండుగా ఉందా, ప్రాప్తి స్వరూపులేనా, తక్కువ ఉందా, ఎందుకు తక్కువ ఉంది? అవి अपनी कमी को भर सकते. अभी ఛాన్స్ చెక్ చేస్తూ నింపుకునే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏదైనా శక్తి ఎందుకు నాలో తక్కువ ఉంది. फिर संपन्न करने का समय समाप्त हो जाएगा तो कमी रह जाएगी. తర్వాత సంపన్నం చేసుకునే టైమ్స్ ఫినిష్ అయిపోతే ఇంకా మీలో లోపాలు అలా ఉండిపోతాయి. चेक करो, एक एक शक्ति को सामने लाओ और सारे दिन की दिनचर्या में चेक करो. अगर परसेंट भी कम है तो फुल पास नहीं कहेंगे, क्योंकि आप सबका लक्ष्य किसी भी बच्चे से पूछते हैं फुल पास होना है या हाफ पास. బాబా చెప్తున్నారు, ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది. ఛాన్స్ ఉండే సమయంలో చెక్ చేసుకుని సమాప్తి చేసుకోకపోతే తర్వాత అలాగే ఉండిపోతాయి లోపాలు. కాబట్టి బాబా చెప్తున్నా చెక్ చేసుకోండి. ఒక్కొక్క శక్తిని ఎదురుగా తెచ్చుకోండి. అష్టశక్తుల లిస్ట్ ఉంది కదా, సర్వశక్తులు. మరియు రోజంతటి దినచర్యలో ఎలా నేను వాటిని ఉపయోగించాను, పనిచేసాయా, చెక్ చేసుకోండి. ఒకవేళ అన్ని శక్తులు కనిపించాయి, కానీ ఏదైనా శక్తులు పర్సెంటేజ్ లో లోపం వచ్చినా కూడా ఫుల్ పాస్ కారు. ఎందుకంటే మీ అందరి లక్ష్యం ఏంటి? ఏ పిల్లల్ని అడిగినా ఫుల్ పాస్ అవ్వాలా, హాఫ్ పాసా? तो सभी कहते हम तो सूर्यवंशी बनेंगे, चंद्रवंशी नहीं बनेंगे. సూర్యవంశస్థులు అవుతామని అంటారు కదా, చంద్రవంశస్థులు అవ్వం అంటారు కదా. చంద్రవంశీ బనేంगे, అవుతారా చంద్రవంశీ?
బాప్ దాదా బహుత్ అచ్చా తఖ్త్ దేంగే, బనేంగే చంద్రవంశీ. చంద్రవంశంలో వెళ్తామన్నా మీకు మంచి సింహాసనం ఇస్తాను, అవుతారా చంద్రవంశీగా? మంచి సింహాసనం ఇస్తాను మీకు, మంచి పోస్ట్ ఇస్తానంటున్నారు బాబా. పర్వాలేదులే, మంచి పోస్ట్ దొరుకుతున్నప్పుడు చంద్రవంశంలో వెళ్తే ఏంటి అనుకుంటారా? इंडिया वाले सूर्यवंशी बन जाए, फॉरेन वाले चंद्रवंशी बन जाए, बनेंगे नहीं बनेंगे, सूर्यवंशी बनना ही है. ఇండియా వాళ్ళు సూర్యవంశస్థులు అవుతారు, విదేశీయులు చంద్రవంశస్థులు అవుతారు అనుకుంటున్నారా? ఇష్టపడతారా విదేశీయులు అవరా చంద్రవంశీగా? కాబట్టి సూర్యవంశీగా తారే తీరాల్సిందే. ఏదో బాప్ దాదా చిట్ చాట్ కర్రే, ఊరికనే సరదాగా చిట్ చాట్ చేస్తున్నారు బాబా ఈ విషయాలని పిల్లలతో. లక్ష్యం ఏంటి మీది? తండ్రి పిల్లలతో మాట్లాడతారు కదా అప్పుడప్పుడు, సీరియస్ విషయమే తెలియచేస్తారు, కానీ నవ్వుతూనే పిల్లలకి ఎలాగా సంభాషిస్తారు తండ్రి ఎప్పుడైనా పిల్లలతో, बाबा కూడా అలా సంభాషిస్తున్నారు. जब सूर्यवंशी बनना ही है, दृढ़ निश्चय बाप से और स्वयं से प्रतिज्ञा कर ली है, तो अब से किसी भी शक्ति के परसेंटेज कम नहीं हो. సూర్యవంశీగా తారే తీరాలని దృఢ నిశ్చయం ఎప్పుడు పెట్టుకున్నారు, బాబాతోని స్వయంతో కూడా ప్రతిజ్ఞ చేసేస్తున్నారు. ఇప్పుడు ఏ శక్తికి కూడా పర్సెంటేజ్ తగ్గకూడదు. अगर कहेंगे सरकमस्टेंस अनुसार, समस्याओं अनुसार परसेंटेज कम रह गई तो 16-14 कला बन जाएंगे. इसलिए आजकल बाप दादा चारों ओर के सभी बच्चों का पोता में रजिस्टर चेक कर रहा है. ఒకవేళ పరిస్థితి అనుసారం, సమస్య అనుసారం పర్సెంటేజ్ తగ్గిపోతుంది, నాలో శక్తి ఉంది కానీ పరిస్థితి అలాంటిది వచ్చేస్తే తగ్గిపోతుంది అంటే 14 కళలు అయిపోతారు. మరి పరిస్థితి మిమ్మల్ని డౌన్ చేస్తుందంటే. అందువలన ఈరోజు బాప్ దాదా నలువైపులో ఉన్న పిల్లల పోతామే లెక్కాచారం रजिस्टर चेक చేస్తున్నారు. बाप दादा के पास भी हर एक का रजिस्टर है, क्योंकि समय के अनुसार पहले ही बाप दादा बच्चों को सुना रहे कि समय की रफ्तार अनुसार अभी कब नहीं కావు. బాప్ దాదా దగ్గర కూడా ప్రతి ఒక్క రిజిస్టర్ ఉంటుంది, ఎందుకంటే సమయానుసారం ముందుగానే బాప్ దాదా పిల్లలకు వినిపిస్తున్నారు. ఏంటంటే సమయం యొక్క వేగం అనుసారం పోల్చుకొని చూస్తే ఇప్పుడు అనండి, ఎప్పుడో అనకండి. ఏది మార్చుకోవాలో, ఏది చెయ్యాలో కబ్ नहीं कहो, अब अभी. कब हो जाएगा, कर लेंगे, होना तो है ही, ये नहीं सोचो. ఎప్పటికైనా అయిపోతుందిలే, చేసేస్తాంలే, అవ్వాల్సి ఉంది కదా అని కూడా ఆలోచించకండి. होना तो है नहीं, अभी अभी करना ही है. అవ్వాల్సిందే కదా అనకండి, ఇప్పుడిప్పుడే చేసి తీరాలి నేను. समय की रफ्तार तीव्र हो रही है, इसलिए जो लक्ष्य रखा है बाप समान बनने का, फुल पास होने का, 16 कला संपन्न बनने का, तो बाप दादा भी यही चाहते कि लक्ष्य और प्रैक्टिकल में लक्षण समान हो. సమయం యొక్క వేగం తీవ్రమవుతుంది, అందువలన ఏదైతే లక్ష్యం ఉంచుకున్నారో బాప్ సమాన్గా తారవ్వాలి, ఫుల్ పాస్ అవ్వాలి, 16 కళల సంపన్నం అవ్వాలని బాప్ దాదా కూడా ఇదే ఆశిస్తున్నారు. లక్ష్యం ఉంది మరియు ప్రాక్టికల్ లక్షణాలు కూడా వాటితో సమానమైపోవాలి, ఎందుకంటే సమయం యొక్క తీవ్రత అలా ఉంది ఇప్పుడు. जब लक्ष्य और लक्षण दोनों समान होंगे तभी बाप समान सहज बन जाएंगे. రెండు సమానమైతేనే లక్ష్యము లక్షణాలు బాబా సమానంగా సహజంగా తయారైపోతారు. तो चेक करो हो जाएगा, బాని హీ జాయింగే, ఎల్బేల పని చెక్ చేసుకోండి. అయిపోతుందిలే, తయారైపోతాంలే అంటే అది అశ్రద్ధ, అల్బేల పని. కానీ ఏమనాలి, తయారై తీరాల్సిందే ఇప్పుడే అంటే తీవ్ర పురుష యాక్టివ్నెస్ అంటారు. అది అయిపోతుందిలే, చేసేస్తాంలే అంటే అల్బేల పని. जो करना है, जो बनना है, जो లక్ష్య वो अभी से ही करना है. ఏది చెయ్యాలి తయారవ్వాలని లక్ష్యం పెట్టుకున్నారో ఇప్పటి నుండే చెయ్యాలి. బన్నా హై, కభీ శబ్ద नहीं लगा अभी अभी. కాబట్టి ఎప్పుడో అనే మాట ఉపయోగించుకోండి, ఇప్పుడిప్పుడే అనేది పెట్టుకోండి. తయారై తీరాలి, ఎప్పుడో కాదు, ఎప్పుడిప్పుడే. तो ज्ञान का खजाना, योग का खजाना और भी धारणाओं का खजाना. ఇంకా మూడో ఖజానా ఏముండిపోయింది, ధారణ యొక్క ఖజానా.
ఒకటి ముక్తి, జీవన్ముక్తి, మన చుట్టూ ఉన్న దుఃఖము, అశాంతి, ఆ వైబ్రేషన్, తమోగుని వైబ్రేషన్, వాయుమండలం నుండి వ్యర్థము, నెగిటివ్ సంకల్పాల నుండి ముక్తి, జీవన్ముక్తి. రెండవది యోగం అనే ఖజానాతో వచ్చే ప్రాప్తి, సర్వశక్తులు, పర్సంటేజ్ కూడా తక్కువ కాకుండా. మూడవది ధారణ యొక్క ఖజానా. చూద్దాం బాబా ఏం చెప్తున్నారు. ధారణ యొక్క ఖజానాతో వచ్చే ప్రాప్తి ఏంటి? మీకేమైనా ఐడియా ఉందా? ధారణ చేయటం వలన వచ్చే ఖజానా ఏంటి? యోగం చేస్తే సర్వశక్తులు, జ్ఞానం బుద్ధిలో పెట్టుకుంటే ముక్తి, జీవన్ముక్తి, ముక్తులు అవుతాం. వద్దు అనే విషయాల నుండి మారాలి అనుకునే మారుతాం. ధారణ యొక్క ఖజానాతో ఏమొస్తుంది? ధారణ యొక్క ఖజానాతో ఏమొస్తుంది? మారుతూ ఉంటాం. धारणाओं का खजाना है जिससे गुणों का खजाना जमा हो जाता है. ధారణ యొక్క ఖజానాతో ఏంటి? ధారణల ద్వారా गुणाल యొక్క ఖజానా జమ అవుతుంది. गुणों में भी जैसे सर्व शक्ति है ऐसे ही सर्व गुणी है. सिर्फ गुण नहीं, सर्व गुण है. గుణాలలో కూడా కేవలం గుణాలు కాదు, సర్వ గుణాలు. యోగంతో ఎలాగైతే సర్వ అనే దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. సర్వ शक्తులు अल्लाह सर्व गुणालु. तो सर्व गुणी या सोचते एक दो गुण कम हुआ तो क्या हुआ, चलेगा? नहीं चलेगा. सर्व गुणालु ఉన్నాయా లేదా? ఒక గుణం రెండు గుణాలు తక్కువైతే ఏమైందిలే, నడుస్తుందా? నడబదలా. तो सर्व गुणों का खजाना जमा है. जमा అయి ఉన్నాయా సర్వ గుణాల ఖజానా? कौन सी गुण की कमी उसको చెక్ करके భర్పూర్ हो जाए. ఏ గుణం తక్కువ ఉందో చెక్ చేసుకొని ఇప్పుడు నింపుకోండి. చోతి బాతే నాలుగో ఖజానా సేవ. సేవ ద్వారా దొరికే ఖజానా. सेवा द्वारा सभी का अनुभव है. जब भी मनसा सेवा या वाणी द्वारा, कर्म द्वारा भी सेवा करते उसकी प्राप्ति आत्मिक खुशी मिलती है. సేవ ద్వారా అందరి అనుభవం ఉంది. మనస సేవ, వాచ సేవ, కర్మ ద్వారా సేవ చేసినప్పుడు దాని ప్రాప్తి ఆత్మిక ఖుషి లభిస్తుంది. तो चेक करो सेवा द्वारा खुशी की अनुभूति कहाँ तक की है. ఎంతవరకు ఖుషి అనుభూతి చేసాం సేవ ద్వారా. अगर सेवा की और खुशी नहीं हुई तो वो सेवा यथार्थ सेवा नहीं है. ఒకవేళ సేవ చేసినా ఖుషి దొరకలేదు అంటే అది యథార్థ సేవ కాదు. సేవ में कोई ना कोई कमी है इसलिए खुशी नहीं मिलती. ఏదో ఒక లోపం ఉంది మీరు చేసే సేవలో, అందుకే ఖుషి దొరకట్లేదని గమనించండి. నేను సేవ చేసిన ఖుషి పెరగలేదు అంటే. सेवा का अर्थ है आत्मा अपने को खुशनुमा खिला हुआ रूहानी गुलाब खुशी के झूले में झूलने वाला अनुभव करेगी. సేవ అంటే అర్థమే మీ దగ్గర ఏముండాలి? ఒకవేళ మీరు సేవాదారి అయి ఉంటే ఖుష్నుమా చెహరా, సంతోషంగా ఉండే ముఖము, ఇంకా ఖిలా హువా రూహానీ గులాబ్, వికసించి ఉన్న ఆత్మిక గులాబీ, ఇంకా ఖుషికి జూల్నే వాళ్ళ, ఖుషి అనే ఊయల్లో ఊగే వారిగా అనుభవం చేసుకుంటారు. ఏ రకమైన సేవ అయినా కానీ, శరీరంతో కావచ్చు, మనసుతో సేవ కూడా ఉంది కదా. तो चेक करो सारा दिन सेवा की, लेकिन सारे दिन की सेवा की तुलना में इतनी खुशी हुई या सोच विचार ही चलते रहे, ये नहीं ये చెక్ చేసుకోండి. రోజంతా సేవ చేశాను కానీ రోజంతటి సేవను పోల్చుకుంటే అంతే ఖుషి నాకు పెరిగిందా, లేదా ఈ ఆలోచనలే నాలో నడిచాయా, ఇలా కాదు ఇలా చేసి ఉండాల్సింది అని. और आपकी खुशी का प्रभाव एक तो सेवा स्थान पर, दूसरा सेवा साथियों पर, तीसरा जिन आत्माओं की सेवा के उन आत्माओं पर पड़े वायुमंडल भी खुश हो जाए.
మరియు కృషి యొక్క ప్రభావం ఒకటి మీరు ఉండే సేవా స్థానం పైన కూడా పడాలి. సెంటర్లో ఉత్సాహం నిండిపోయి ఉండాలి. మీకు ఆ కృషి పెరిగి ఉంటే సేవ చేసి. రెండోది సేవ సాధ్యుల పైన కూడా ప్రభావం పడాలి. వాళ్ళ కూడా ఉమంగం పెరిగిపోవాలి కదా. అలాగే మూడోది ఏ ఆత్మల సేవ చేశారో మీరు ఆ ఆత్మల మీద కూడా పడాలి. మీ చుట్టూ వాయుమండలంలో కూడా కృషి నిండిపోవాలి. ఏహే సేవక ఖజానా ఖుషి. అప్పుడు సేవకు బదులుగా దొరికిన ఖజానా ఖుషి అని అంటారు దాన్ని. और बात 4 సబ్జెక్ట్ తో ఆహి గయి. 4 సబ్జెక్ట్స్ యొక్క ప్రాప్తి బాబా చెప్పేశారు. 4 ఖజానాల ద్వారా వచ్చే ప్రాప్తి. ఇంకా ఇంకా ఏముంది 4 సబ్జెక్ట్స్ కాకుండా? ఖజానాలు కదా, ఏదో ఒక సబ్జెక్ట్సే కాకుండా మొత్తం దినచర్యలో ఖజానాలు వర్ణిస్తున్నారు బాబా. అందులో 4 సబ్జెక్ట్స్ తో వచ్చే ఖజానా. और है संबंध संपर्क, वो भी बहुत जरूरी है. क्यों? తర్వాత వచ్చేది సంబంధ సంపర్కం రోజు మొత్తంలో కదా. అది కూడా చాలా అవసరం. ఎవరితో సంబంధాలు రాకుండా నా మట్టుకు నేను ఉంటాననేది కాదు. సంబంధ సంపర్కం అనేది చాలా అవసరమైంది. మన సంఘ జీవి కదా. कई बच्चे समझते बाप दादा से तो संबंध है ही, परिवार में हुआ नहीं हुआ क्या बात है, क्या हर्जा है, बेस से तो है ही. కొంతమంది పిల్లలు అనుకుంటారు బాప్ దాదాతో సంబంధం ఉండనే ఉంది కదా, నాకు మంచి సంబంధం ఉంది, బాపా హృదయంలోనే ఉంటాను నేను ఎప్పుడు. పరివారంలో నా సంబంధం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, బాబా హృదయంలో ఉన్నాను. పరివారం మనసులో లేకపోతే నష్టమేం వచ్చింది. బీజంతో అయితే ఉండనే ఉంది కదా నా సంబంధం అని ఆలోచిస్తారు కొంతమంది పిల్లలు. అలా వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటారు. लेकिन आपको विश्व का राज्य करना है ना, तो राज्य में संबंध में आने ही होगा. కానీ మీరు విశ్వ రాజ్యం చేయాలి. రాజ్యం చేసినప్పుడు సంబంధంలో రావాల్సి ఉంటుంది కదా. इसलिए संबंध संपर्क में आना ही, लेकिन संबंध संपर्क में यथार्थ खजाना मिलता है दुबाई. అందువల్ల సంబంధ సంపర్కంలో వచ్చి తీరాలి, తప్పదు రాజ్యంలో వెళ్ళాలంటే. అవునా? పరివారం రారా, లేదా మీరు రారా రాజ్యంలోని? కానీ సంబంధ సంపర్కం అనేది అవసరం, ఇది రావాల్సింది. కానీ సంబంధ సంపర్కంలో దొరికే యథార్థమైన ఖజానా ఏంటి? ఒకటి ముక్తి, జీవన్ముక్తి ఖజానా ఇచ్చారు ప్రాప్తి బాబా. జ్ఞాన ఖజానాతో, యోగం అనే ఖజానాతో, సర్వశక్తులు ధారణ యొక్క ఖజానాతో, సర్వగుణాలు సేవ యొక్క ఖజానాతో, ఖుషి యొక్క ప్రాప్తి సంబంధ సంపర్క అనే ఖజానాతో దొరికే ఖజానా అనండి, ప్రాప్తి అనండి ఏంటి? ఆశీర్వాదాలు, దువాయే. बिना संबंध संपर्क के आपके पास दुआओं का खजाना जमा नहीं होगा. ఎవరితో కలవను, నన్ను ముట్టకున్న మాలగా నేను ఉంటాను అంటే ఆశీర్వాదాలు దొరుకుతాయి. సంబంధ సంపర్కన మన ముందుకు రాకుండా ఆశీర్వాదాల యొక్క ఖజానా జమ కాదు. माँ बाप की दुआएं तो है, लेकिन संबंध संपर्क में भी दुआएं लेनी है. తల్లి తండ్రి ఆశీర్వాదాలు బాబాదే, కానీ సంబంధ సంపర్కంలో కూడా ఆశీర్వాదాలు తీసుకోవాలి మీరు. अगर दुआएं नहीं मिलती, फीलिंग नहीं आती, तो समझो संबंध संपर्क में कोई कमी है. మనం ఎవరి సంబంధాలు వెళ్తున్నామో ఆశీర్వాదాలు ఫీల్ అవ్వట్లేదు నాకు అంటే ఎదుటి వాళ్ళ నుండి నా నడవడికలో లోపం ఉంది, బిహేవియర్ లో. यथार्थ रीति अगर संबंध संपर्क है तो दुआओं की अनुभूति होनी चाहिए. నా యొక్క నడవడిక యథార్థ రీతిలో సంబంధ సంపర్కంలో పెట్టుకుంటున్నానంటే ఆశీర్వాదాల యొక్క అనుభూతి మనకు కావాలి ఎదుటి వాళ్ళ నుండి. और दुआओं की अनुभूति क्या होगी, అనుభవితో होना. ఆశీర్వాదాల యొక్క అనుభూతి ఏం మనకి దొరుకుతుంది? మీరందరూ అనుభవిలే కదా. अगर सेवा से दुआएं मिलती है तो दुआएं मिलने का अनुभव यही होगा जो स्वयं भी संबंध में आते कार्य करते डबल एट हल्का होगा, बोझ नहीं महसूस करेगा. और जिनकी सेवा के संबंध संपर्क में आई वो भी डबल एट फील करेगा. బాబా చెప్తున్నారు, ఒకవేళ సేవలో ఆశీర్వాదాలు లభించినట్లయితే
సంబంధ సంపర్క సేవ అనే ఖజానాలో కూడా సంబంధ సంపర్కంలో వచ్చి సేవ చేయాల్సి వస్తుంది కదా. ఒకవేళ మీరు చేసే సేవతో సంబంధ సంపర్కంలో ఆశీర్వాదాలు దొరికినట్లయితే దాని అనుభవం ఏముంటుంది మనకి? నిజంగా సంబంధ సంపర్కంలో వచ్చినప్పుడు ఆశీర్వాదాలు దొరికితే బాగుంది, దొరకలేదు అంటే ఏదో లోపం ఉందని గమనించుకోండి. ఒకవేళ ఆశీర్వాదాలు దొరికేయి, నా పట్ల ఆశీర్వాదాలు ఉన్నాయి అంటే దాని నిశాని ఏం కనిపిస్తుంది? స్వయంలో కూడా సంబంధంలో వస్తూ కార్యం చేస్తూ డబల్ లైట్ గా ఉంటారు, బరువుగా ఫీల్ అవ్వరు ఎవరితో మూవ్ అవ్వడానికి కూడా వారు. जिनकी सेवा की संबंध संपर्क में आए वो भी डबल లైట్ ఫీల్ కరేగా. వారి స్వయంలో కూడా డబల్ లైట్ గా అనుభవం చేసుకుంటారు. నాకు ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి నాకేమి విఘ్నం లేదు, నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళిపోగలను. అలాగే ఎవరి పట్ల సేవ చేశారో సంబంధ సంపర్కంలో వచ్చారో వాళ్ళు కూడా డబల్ లైట్ గా ఫీల్ అవుతారు వీళ్ళ ద్వారా. अनुभव होगा कि ये సంబంధం में सदा हल्का अट्टा తీసియే భారీ नहीं रहेगा. వాళ్ళకి అనుభవం అవుతుంది వీళ్ళ సంబంధాలు ఎప్పుడొచ్చినా తేలిక ఉంటుంది, ఈజీగా మూవ్ అవుతారు. మాకు భయము బరువు అనిపించదు వీళ్ళ ఎదురుగా మూవ్ అవడానికి అని ఎదుట వాళ్ళకి ఆ ఫీలింగ్ డబల్ వాళ్ళకి కూడా లైట్ ఫీలింగ్ రావడం అంటారు. संबंध में आऊं नहीं आऊं लेकिन दुआएं मिलने के कारण दोनों तरफ नियम प्रमाण ऐसा इजी भी नहीं. जैसे कहावत है ज्यादा मीठे पर चींटियां बहुत आती है. సంబంధంలో రానా వద్దా వీళ్ళతో అనే సమస్య ఉండదు, ఆలోచన ఉండదు ఎదుటి వాళ్ళకి. సంబంధ సంపర్కంలో మనం సక్సెస్ అయ్యాము, ఆశీర్వాదాలకు పాత్రలు అయ్యామంటే ఎలా ఉంటది? స్వయంలో కూడా లైట్నెస్ ఉంటుంది, డబల్ లైట్. ఎదుటి వారికి కూడా వీళ్ళ సంబంధంలో నేను రానా వద్దా అని ఆలోచించే పని ఉండదు. ఆశీర్వాదాలు దొరికే కారణంగా రెండు వైపులా కూడా నియమానుసారం ఆ లైట్నెస్ ఉంటుంది. ఇలా కూడా కాదు, ఈజీగా ఉండమన్నారు కదా బాబా అని చీమల అదే బెల్లానికి చీమలు ఎక్కువ పెట్టేస్తాయి, తీపి ఉండే చోట చీమలు చాలా వస్తాయి కదా. తో ఇతనా బి ఇతనా ఈజీ బి नहीं लेकिन डबल लाइट रहेगा. అంత ఈజీ కూడా అయిపోరు వాళ్ళు ఆశీర్వాదాలు తీసుకునేవారు. అంటే చీమలు అదే బెల్లం చుట్టూ చీమలు వచ్చేసినట్టు మన్మతం ప్రకారంగా ఈజీగా అయిపోరు. డబల్ లైట్ గా ఉంటారు వారు, నియమ ప్రకారంగా ఉంటూ కూడా संबंध संपर्क. तो बाप दादा कहते अपने खजाने को चेक करो, समय दे रहे, अभी समाप्ति का बोर्ड नहीं लगा है. బాప్ దాదా చెప్తున్నారు ఖజానా చెక్ చేసుకోండి, టైం కూడా ఇస్తున్నాను మీకు, ఇంకా బోర్డు అయితే పెట్టలేదు సమాప్తి అని. इसलिए చెక్ करो और बढ़ते चलो, అందువల్ల చెక్ చేసుకోండి, అభివృద్ధిలో వెళ్ళండి. बाप दादा का बच्चों से प्यार है ना, तो बाप दादा समझते कोई भी बच्चा पीछे नहीं रह जाए. బాప్ దాదాకు పిల్లల పైన ప్రేమ ఉంది కదా, ఏ పిల్లలు వెనక్కుండిపోకూడదు అనుకుంటున్నారు. హరేక్ బచ్చా ఆగేసి ఆగే జే, ప్రతి పిల్లలు అతి ముందుకి వెళ్ళిపోవాలి అని బాబా ఆశ. చల్తే చల్తే దేహాభిమాన్ ఆ జాతా హై, స్వమాన్ और దేహాభిమాన్. కానీ పిల్లల్లో నడుస్తూ నడుస్తూ దేహాభిమానం వచ్చేస్తుంది. రెండు వస్తువులు ఉన్నాయి, స్వమానం మరియు దేహాభిమానం. देहाभिमान का कारण ही स्वमान में कमी हो जाती. దేహాభిమానానికి కారణం ఏంటి? స్వమానంలో లోపము. तो देहाभिमान को मिटाने का बहुत सहज साधन है. देहाभिमान आने का एक ही अक्षर है, एक ही शब्द है, वो जानते भी हो. దేహాభిమానం తొలగించుకోవటానికి చాలా సహజ సాధనం. దేహాభిమానంలో రావడానికి ఒకే పదము కారణమవుతుంది, ఒకే మాట. అది మీకు తెలుసు కూడా. దేహాభిమానాలు ఎందుకు వస్తున్నాయి, ఏ మాట కారణంగా తెలుసు కాబట్టి ఇప్పుడు దాన్ని ఎలా తొలగించుకోవాలి దేహాభిమానాన్ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఏంటా మాట? దేహాభిమానం రావడానికి కారణం దేహాభిమానికి एक शब्द कौन सा है? దేహాభిమానంతో కూడిన ఒక మాట ఏంటి? మై, నేను. అచ్చా, తో కితనా బారీ మై మే कहते, ఎన్నిసార్లు నేను నేను అంటారు?
सारे दिन में कितनी बारी मैं बोलती हूँ? कभी नोट किया? ఎప్పుడైనా రాసుకున్నారా ఎన్నిసార్లు నేను అని ఉపయోగించాను? అచ్చా, ఏక్ దిన్ నోట్ కన్నా, ఒక రోజు నోట్ చేసి చూడండి. ఈ రోజు ఏమైనా చూడండి, ఇంటికెళ్ళిన దగ్గర నుండి, బయటకెళ్ళిన దగ్గర నుండి, డోర్ బయట నుండి నేను అని ఎన్నిసార్లు యూజ్ చేశారు నోట్ చేయండి. బుద్ధిలో నోట్ చేయండి. ఎందుకంటే వెంటనే పుస్తకం ఉండదు కదా, ఇంటికెళ్ళాక మళ్ళీ రాయండి. మళ్ళీ గంట గంటకి రాయండి ఎన్నిసార్లు నేను వచ్చింది నోట్ నుండి. బార్ బార్ మహేష్ శబ్దతో ఆడతాయి, నిజంగా రాయాలని కాదు. దాని అర్థం ఎన్నో సార్లు నేను నేను అని మాటికి ఉపయోగిస్తాం. లేకిన్ మై కౌన్ పెళ్ళ పాఠే మై కౌన్, మొదటి పాఠమే నేనెవరు అనే పాఠం కదా. जब देहाभिमान में मैं कहते, लेकिन वास्तव में मैं हूँ कौन. దేహాభిమానంలో నేను అనేటప్పుడు వాస్తవానికి నేనెవరు అనే పరిచయం మీది గుర్తుకు రావాలి. ఆత్మ యా దేహం? నేనెవరు, ఆత్మనా దేహమా? आत्मा ने देह धारण की या देह ने आत्मा धारण की, क्या हुआ? ఆత్మ దేహాన్ని ధరించిందా లేదా దేహం ఆత్మను ధరించిందా? జరిగినది ఏంటి? ఆత్మనే దేహ ధారణ కి, ఠీకేనా? అంతేనా? ఆత్మే కదా దేహాన్ని ధరించింది. तो आत्मा ने देह धारण की, तो मैं कौन? మరి నేనెవరు? आत्मा. तो सहज साधन है, जब भी मैं शब्द बोलो तो ये याद करो कि मैं कौन सी ఆత్మ हूं. కాబట్టి సహజ సాధనం దేహాభిమానం నుండి బయటపడడానికి ఎన్నిసార్లు ఎప్పుడెప్పుడు నేను అనే మాట నోటి నుండి మనస్సు నుండి వస్తుందో ఆ టైంలో గుర్తు తెచ్చుకొని నేను ఎటువంటి ఆత్మను. ఆత్మ నిరాకారి है, देह साकार है. आत्मा निराकारी, देहम साकारी. निराकार आत्मा ने साकार देह धारण की. तो जितना बारी भी मैं शब्द बोलते हो, उतना समय ये याद करो कि मैं निराकार आत्मा साकार में प्रवेश किया है. నిరాకారి ఆత్మ సాకార దేహాన్ని ధరించింది. కాబట్టి ఎన్నిసార్లు నేను అనే మాట ఉపయోగిస్తారు అన్నిసార్లు గుర్తు చేసుకొని నిరాకారి ఆత్మ సాకారంలో ప్రవేశించాను. जब निराकार स्थिति याद रहेगी तो निरहंकारी स्वतः हो जाएंगे. ఎందుకంటే నిరాకారి ఆత్మ అనే ప్రతి స్థితి మీకు గుర్తుంటుందో స్వతహాగా నిరహంకారిగా అయిపోతారు. దేహభాన్ ఖతం హో జాయేగా, దేహ భ్రాంతి समाप्त అయిపోతుంది. वही पहला पाठ मैं कौन, ये स्मृति में रख करके मैं कौन सी आत्मा हूं, आत्मा याद आने से निराकारी स्थिति पक्की हो जाएगी. ఇదే మొదటి పాఠం. నేనెవరు అనేది స్మృతిలో ఉంచుకొని నేను ఎలాంటి ఆత్మను, ఆత్మ అనేది జ్ఞాపకం రావడంతో నిరాకారి స్థితి పక్కా అయిపోతుంది. जहां निराकारी स्थिति होगी वहां निरहंकारी निर्विकारी हो ही जाएंगे. ఎక్కడ నిరాకారి స్థితి ఉంటుందో అక్కడ నిరహంకారి నిర్వికారిగా బనే అయిపోతారు. तो कल से नोट करना, जब मैं शब्द कहते तो क्या याद आता है. రేపటి నుండి నోట్ చేసుకోండి. అయితే నేను అనే పదం వచ్చినప్పుడు నా మనసులో ఏ జ్ఞాపకం వస్తుంది. और जितना बारी मैं शब्द यूज करो उतना बारी निराकारी निरहंकारी నిర్వికారి స్వతः हो जाएंगे. ఎప్పుడైతే ఆ స్మృతి తెచ్చుకుంటారో నేను ఎలాంటి ఆత్మను అని, అప్పుడు ఎన్నిసార్లు నేను అనే పదం ఉపయోగిస్తారో అన్నిసార్లు స్థితి ఏం తయారవుతుంది? నిరాకారి నిర్వికారి, నిరాకారి నిరహంకారి నిర్వికారి స్వతహాగా తయారైపోతారు. अच्छा, आज యూత్ గ్రూప్ ఆయా హై. యూత్ బహుత్ హై. యూత్ గ్రూప్ చాలా మంది వచ్చారు. बाप दादा यूथ ग्रुप को वरदान देते कि सदा आबाद रहना, सदा आबाद, सदा ये బాధ ఏ చింతలు లేకుండా ఉండండి అని చెప్తున్నారు బాబా. ఏ ఇబ్బందులు లేకుండా ఉండడం. एक भी खजाना बर्बाद नहीं करना, आबाद रहना, आबाद करना. ఏ ఒక్క ఖజానా కూడా వృధా చేయకండి.
ఏ బాధలు లేకుండా ఉండండి, ఏ బాధలు లేకుండా చెయ్యండి ఎదుట వాళ్ళని. लौकिक गुरु लोग आशीर्वाद देते आयुष्मान भव, और बाप दादा कहते शरीर की आयु तो जितनी उतनी रहेगी, इसलिए शरीर की आयु के हिसाब से आयुष्मान भव का वरदान नहीं देते हैं, लेकिन इस ब्राह्मण जीवन में सदा आयुष्मान भव। क्यों? ब्राह्मण सो देवता बनेंगे तो आयुष्मान तो होंगे ना। బాబా చెప్తున్నారు, అక్కడ గురువులు ఆశీర్వదిస్తారు ఆయుష్మాన్ భవ. ఇక్కడ బాబ్ దాదా చెప్తున్నారు, శరీరం యొక్క ఆయుష్ మీది ఎంత ఉండాలో అంతే ఉంటుంది. అందుకే శరీరం యొక్క ఆయుష్ లెక్కలో నేను ఆయుష్మాన్ భవ వరదానం ఇవ్వను మీకు. బాబా పిల్లల ఆయుష్ పెంచాలి కదా, బాబా తీసుకెళ్ళిపోయారేంటి ఆలోచించకండి. నేను శరీరానికి అయితే ఇవ్వను, కానీ బ్రాహ్మణ జీవితం యొక్క జన్మ తీసుకున్నారు కదా, ఆత్మ యొక్క జన్మ, ఆ జన్మ కోసం, బ్రాహ్మణ జన్మ కోసం అయితే సదా ఆయుష్మాన్ భవ అని వరదానం ఇస్తాను, ఆశీర్వదిస్తాను. ఎందుకంటే బ్రాహ్మణ సో దేవత అవుతారు మీరు, అప్పుడు ఆయుష్వంతులు అయిపోతారు కదా. यूथ की एक विशेषता होती है, आप यूथ अपनी विशेषता को जानते हैं, क्या विशेषता होती है जानते हो? क्या విశేషత है आप में? యువకులలో ఒక విశేషత ఉంటుంది, మీకు తెలుసా? ఏం విశేషత ఉంది మీలోని? జో చాహే వో కర్ సక్తే, ఏది అనుకుంటే అది చేయగలరు అని చెప్పారు సభలో నుండి. అచ్చా, కర్ సక్తే అయితే చేయగలరు అంటారా? అడుగుతున్నారు బాబా కుమారులని, యూత్ని. अच्छी बात है, दुनिया के हिसाब से कहते हैं यूथ जिद्दी बहुत होते, जो सोचेंगे वो करेंगे, दिखाएंगे. ప్రపంచంలో వాళ్ళ లెక్కలో యువకులంటే చాలా జిద్దు, మొండి ఉంటది, మొండిగా ఉంటారు, ఏదనుకుంటది చేసి చూపించేస్తారు అని అంటారు. वो लोग उल्टा कहते हैं, लेकिन ये ब्राह्मणियत जिद्दी नहीं है, लेकिन अपनी ప్రతిజ్ఞ పర్ పక్కే రేనే వాళ్ళని, జిద్దిగా ఉంటారు, అర్థం చేసుకోరు ఎదుట పరిస్థితిని. రాళ్ళ విసిరేయడము, పికెటింగ్ స్ట్రైక్లు చేయడము, స్టూడెంట్స్ వాళ్ళకి అవగాహన ఉండదు, ఆలోచించరు, ఏది చేయాలి, ఏది అనుకుంటది చేసేస్తారు, జిద్దిగా ఉంటారని ఉల్టాగా అనుకుంటారు బయట ప్రపంచంలో. కానీ ఇక్కడ బ్రాహ్మణ యువకులు ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణ యూత్ మొండిగా ఉండేవారు కాదు, కానీ నేను ఇలా తయారవ్వాలి, ఉండాలనేది ప్రతిజ్ఞ చేశారు, ఆ ప్రతిజ్ఞపై ఉండేవారు. హట్నే వాళ్ళని ప్రతిజ్ఞ నుండి పక్కకు తప్పేవారు కాదు. ఐసా హో యూత్, అంతే కదా. హాత్ ఉఠానా తో బహుత్ సహజ్ है, అందరూ చేతులు ఎత్తారు అవును అని. చేతులు ఎత్తడం సహజమే అంటున్నారు బాబా. బాప్ దాదా కుష్ హాత్ ఉఠానా ఏ భీ హిమ్మత్ హేనా, ఇది కూడా సాహసమే, సంతోషిస్తున్నారు బాబా. చేతులు ఎత్తడం కూడా ఒక సాహసమే కదా, చేసే ప్రయత్నం చేయటమే కదా. लेकिन रोज अमृत वेले बाप से की हुई प्रतिज्ञा कि हम इस ब्राह्मण जीवन की प्राप्ति से, सेवा से कभी भी संकल्प में भी हटेंगे नहीं। इस हिम्मत को, प्रतिज्ञा को रोज दोहरा और बार बार चेक करो कि हिम्मत जो रखी, संकल्प किया, वो प्रैक्टिकल में हो रहा है. కానీ రోజు అమృత వేళ బాబాతో ఏది ప్రతిజ్ఞ చేశారో, బ్రాహ్మణ జీవితం యొక్క ప్రాప్తి, సేవ నుండి ఎప్పుడు కూడా సంకల్పంలో కూడా దాని నుండి పక్కకి తప్పము అని అమృత వేళ రిపీట్ చేసుకోండి. ఈ సాహసాన్ని, ప్రతిజ్ఞను రోజు రిపీట్ చేసుకోండి. మరియు మాటి మాటికి చెక్ చేసుకోండి, ఏదైతే సాహసం పెట్టుకున్నానో, సంకల్పం చేశానో అది ప్రాక్టికల్ గా జరుగుతుందా లేదా అని. गवर्नमेंट तो कहती बस 2-4 लाख बन जाए तो भी ठीक है, बाप दादा कहते ये ब्राह्मण यूथ एक एक लाख के समान है, इतनी मजबूत है. గవర్నమెంట్ అంటుంది అలాంటి మంచి యూత్ ఒక 2-4 లక్షల మంది తయారైనా చాలు అని. కానీ బాప్ దాదా చెప్తున్నారు అంతమంది కూడా అక్కర్లేదు, బ్రాహ్మణ యూత్ ఒక్కరు తయారైనా లక్షల మందితో సమానం, అంత దృఢత ఉంటుంది. है అవునా? देखो ऐसा नहीं घर जाकर फिर लिख दो बाबा माया आ गई, संस्कार आ गया, समस्या आ गई, మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఇలా ఉత్తరాలు రాయకండి, బాబా ఇంటికి వచ్చాక మాయ వచ్చేసింది, సంస్కారాలు ఘర్షణ వచ్చేసింది, సంస్కారాలు పడేసే నన్ను, సమస్య వచ్చేసింది అనకండి.
సమస్యకి సమాధాన స్వరూపను సమస్యలు వచ్చినా సమాధాన స్వరూపంగా కండి. సమస్య ఏదో ఆయేगी लेकिन अपने से पूछो मैं कौन? సమస్యలు వస్తాయి కానీ నేనెవరు అని ప్రశ్నించుకోండి. మనం ఎవరు? समाधान स्वरूप हूँ या समस्या से हार पाने वाला हूँ? సమాధాన స్వరూపాన్న సమస్యను చూసి ఓడిపోయేవాడనా? ప్రశ్నించుకోండి. आप सबका टाइटल क्या है? విజయ రత్న या हार खाने वाले रत्न? విజయ రత్నాల ఓడిపోయే రత్నాల? మీ బిరుదేంటి? గుర్తు తెచ్చుకోండి. విజయ రత్న హే. మన పేరేంటి? విజయీ రత్నాలు. समाधान स्वरूपम. ब्राह्मण जन्म होते ही बाप दादा ने हर ब्राह्मण के मस्तक में विजय का तिलक अमर लगा दिया. तो अमर भव के वरदानी हो ब्राह्मण जन्म తీసుకోగానే బాప్ దాదా ప్రతి ఒక్కరి మస్తకంలో విజయీ తిలకం అమరముగా పెట్టేశారు. కాబట్టి అమర భవానే వరదాని అయిపోయారు. अभी अपने से वायदा करो, ऐसे तो वायदा खेलाएंगे तो सब कर लेंगे, लेकिन अपने मन में अपने से वायदा करो, कभी भी संस्कार के वश नहीं होंगे. जो बाप के संस्कार वो मुझ ब्राह्मण आत्मा के संस्कार. కాబట్టి మీరు వాగ్దానం చేసుకోండి. బాబా చేయిస్తే అందరూ చేసేస్తారు చేయి ముందుకుంచి వాగ్దానం కదా. కానీ బాబా అలా చేయించట్లేదు. బయటకు చేసేది కాదు. మనస్సులో మీలో మీరు మీ ఇష్టంతో మీరు వాగ్దానం ప్రతిజ్ఞ పెట్టుకోండి. ఏమని? ఎప్పుడు కూడా నా పాత సంస్కారాలకు నేను వశము కాను. ఎప్పుడు కూడా పాత సంస్కారాలంటే విరుద్ధమైన సంస్కారాలకు నేను వశం కాను. బాబా సంస్కారం ఏది ఉందో బ్రాహ్మణ ఆత్మ నా సంస్కారం అదే ఉంచుకుంటాను. వాగ్దానం చేయండి. जो द्वापर कली के संस्कार है वो मेरे संस्कार नहीं है, क्योंकि बाप के संस्कार नहीं. ద్వాపర కలిగి సంస్కారం నాది కాదు. ఎందుకు? ఎందుకంటే అది బాబా సంస్కారం కాదు కదా. ये तमोगुणी संस्कार ब्राह्मणों के संस्कार है. తమోగుణి సంస్కారాలు బ్రాహ్మణుల సంస్కారాలు అవుతాయా? नहीं है ना. కాదు కదా. तो आप कौन हो? ब्राह्मण हो ना. మరి మీరు బ్రాహ్మణులు అనేది గుర్తుంది కదా. బ్రాహ్మణ సంస్కారం ఏది కావాలి? పరమాత్మ సంస్కారాలే. बाप दादा को भी यूथ ग्रुप पर नाज है. देखो दादियों को भी यूथ पर नाज है. दादी को प्यार है ना यूथ से, एक्स्ट्रा प्यार है. బాప్ దాదాకు యూత్ గ్రూప్ చూసి గర్వం కలుగుతుంది. దాదీలకు కూడా ప్రేమ ఉంది. యూత్ గ్రూప్ తో ఎక్స్ట్రా ప్రేమ ఉంది దాదీలకు కూడా. కుమార్ హే సుకుమార్. కుమార్ नहीं సుకుమార్ హే. కుమారులందరూ ఏంటి? కుమారులకు బాబా ఏం చెప్తున్నారు? కుమార్ కాదు సుకుమార్ మీరు. एक एक కుమార్ విశ్వకే కుమారం కా పరివర్తన్ కర్ దిక్లానే. సుకుమార్ అంటే సున్నితంగా ఉండేవాళ్ళని కాదు. చిన్న మాట అంటే బాధపడిపోవడం, లేకపోతే చిన్న పని చేయాలంటే అలసిపోవడం, అది కాదు సుకుమారులు అంటే. సుకుమార్ అంటే ఏంటి? శ్రేష్టమైన కుమారులుగా ఉండడం. సు అంటే శ్రేష్టమైన. ఒక్కొక్క కుమార్ విశ్వంలో ఉన్న కుమారులను పరివర్తన చేసి చూపించేవాళ్ళు. ఏకే కుమార్ విశ్వకే కుమారం కా పరివర్తన కా దిక్లానే వాళ్ళు. ఒక్కొక్క కుమార్ విశ్వంలో ఉన్న కుమారులను పరివర్తన చేసి చూపించేవాళ్ళు. अच्छा, कुमारों को काम दे, हिम्मत है, करना पड़ेगा. కుమారులకు పని ఇవ్వనా, హోంవర్క్ ఇవ్వనా, సాహసం ఉందా, మరి ఇచ్చేక చెయ్యాలి మరి అంటున్నారు బాబా. కుమారియా కరేంగి. మరి కుమారీలు కూడా యూతే కదా. కుమారీలు చేస్తారా? तो काम दे दे, ध्यान से सुनना. బాబా ఇచ్చే వర్క్ హోంవర్క్ శ్రద్ధగా వినండి. బ్యాచులర్స్ ఎవరున్నారు? तो जो अगली सीजन होगी, अगली सीजन में कुमारों का ऐसे ही स्पेशल प्रोग्राम रखेंगे. लेकिन भी है. వచ్చే సీజన్ లో ప్రత్యేకంగా కుమారులకు ప్రోగ్రాం పెడతాం. స్పెషల్ ప్రోగ్రామ్ అంటున్నారు బాబా. కానీ కూడా చెప్పాల్సి వస్తుంది. ज्यादा काम नहीं देते. एक एक कुमार 10-10 कुमारों का छोटा सा हाथ का कंगन तैयार करके लाना. బాబా చెప్తున్నారు ఎక్కువ పని ఇవ్వట్లేదు. ఒక్కొక్క కుమారు 10 మంది కుమారుల గాజు
మాల తయారు చేసి తిని 10 మందిని 10 పూసలు కలిపితే చేతికి గాజు అవుతుంది, బ్రాస్లైట్ కదా. అలాగా ఒక గ్రూప్ తయారు చేసి తెండి అన్నారు బాబు. ఒక కుమార్ ఒక 10 మంది కుమారులను మళ్ళీ ఈ సీజన్ వచ్చేటప్పటికి మీరు తయారు చేయాలి అంటున్నారు బాబు. వింటున్నారా కుమారు? ఆన్లైన్ లో విన్న వాళ్ళు కూడా ఉండవచ్చు. हाथ में कंगन पड़ता है ना, ब्रह्मा बाप को सदे हाथ में फूलों का कंगन डालते। तो एक एक कुमार कच्चे कच्चे नहीं लाना, पक्के पक्के लाना। బ్రహ్మ బాబాకు సదా చేతిలో పూల కంకణం వేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఏం చేయాలి, ఒక్కొక్క కుమారు 10 మంది కుమారులు కంకణం బాబాకి వేయాలి. పచ్చి పచ్చిగా ఉండేవారు కదా, పక్క పక్క కుమారులు తేవాలి. ఒక కుమారు 10 మంది కుమారులని అంటే ఎంత పురుషార్థం మంది ఉంటే కానీ తేలేము. అమృతవేళ యోగం, మురళి మిస్ కాకుండా ఉండడం, జ్ఞానం యొక్క నశ, సేవ, లౌకికత బ్యాలెన్స్ చేయాలి, తగ్గించాలి. అప్పుడే మనం ఎదుటి కుమారుని తయారు చేయగలం. లేకపోతే మన జీవిత పరమార్థం ఏంటో మనకే తెలియదు. ఎందుకు బ్యాచులర్ గా ఉన్నాం, ఎందుకు కుమారుగా ఉన్నామని, ఎందుకు బీకేగా ఉన్నామని. ఇంకా ఎదుటి కుమారుని ఎలా తయారు చేయగలం? కాబట్టి ఒక కుమార్ అనేదే కాదు, బ్రహ్మ కుమార్ నేను అనేది కూడా గుర్తుపెట్టుకుని ఆ లక్షణాలు ఏమి ఉండాలో బ్రహ్మ కుమార్ అనే దాని నిశాని క్లాసు, యోగం, పురుషార్థం, సేవ. గృహస్థుల కన్నా ఎక్కువ కుమారులకు బాబా ఏం చెప్పారు? సెంటర్తో, పరివారంతో నట్టే ఉండాలి, నిమిత్తులతో. ఎక్కువ లౌకిక దానికోసం లౌకికాన్ని కట్ చేయాల్సి వచ్చినా కట్ చేసుకొని తగ్గించుకొని వదిలేయమని చెప్పట్లేదు. అలా అంతా లక్షణాలు బీకే లక్షణాలతో నడిస్తే కదా ఎదుటి వాళ్ళని కూడా మనం కుమారులను అలా తయారు చేయగలం. तो మధుబన్ में तो आए फिर घर जाए तो बदल जाए नहीं. మధుబన్లో నషాతో ఉన్నారు, ఇంటికి వెళ్ళాక మారిపోతే సంకల్పం. అలా కాకూడదు. ऐसे पक्के बनाकर लाना जो बाप दादा देख देख कहे वाह कुमार वाह ऐसे तैयारे करेंगे ऐसे. थोड़ा सोचो, ఏ కుమారులను తయారు చేసి తెస్తారో అలాంటి పక్కా తయారు చేసి తీసుకురండి. ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు మారిపోకూడదు. బాప్ దాదా అప్పుడు చూస్తూ చూస్తూ వాహ కుమార్ వాహ అని మేము మహిమ చేయాలి. తయారైనా చేస్తారా? కొద్దిగా ఆలోచించి చేతులు ఎత్తండి. ఏసే హాత్ నీ ఉటాలా, ఉటాని హాత్ నీ ఉటాలో. అలానే చేతులు ఎత్తేయకండి వినగానే, కొద్దిగా ఆలోచించండి. కర్నా పడేగా, చేతులు ఎత్తారంటే చెయ్యాలి. బన్నా పడేగా, తయారవ్వాలి. डबल फॉरेनर्स भी करेंगे, डबल फॉरेनर्स में कुमार हाथ उठा. डबल విదేశీల్లో కుమారులు ఎవరున్నారు చేతులు ఎత్తండి. तो आप भी 10 लाएंगे ना, డబల్ విదేశీయులు కూడా 10 మంది కుమారులను తెస్తారు కదా. ఫారినర్స్ भी लाएंगे, ఇండియా వాళ్ళే भी लाएंगे. ఇండియా విదేశాలు రెండు వైపులా కూడా తయారు చేయాలి కుమారులు. ఒక కుమారు 10 మంది కుమారులను. फिर जो फर्स्ट क्लास क्वालिटी लाएंगे उसको इनाम देंगे. ఎవరైతే ఫస్ట్ క్లాస్ కుమారులను తయారు చేసి సెంటర్లో పెడతారు, తీసుకొస్తారు, వాళ్ళకి బాబా ప్రైజ్ కూడా ఇస్తారు. ఇతనా బడియా దేంగే ఘటియా नहीं देंगे, प्यार है ना कुमारन से. గొప్ప ప్రైజ్ ఇస్తారు బాబా. ఎందుకంటే కుమారుల పైన ప్రేమ ఉంది కదా, చీప్ గా ఉండే ప్రైజ్ అయితే ఇవ్వరట. अगर गवर्नमेंट को ज्यादा में ज्यादा कुमार पॉजिटिव कर्म करने वाले मिल जाए तो गवर्नमेंट कितना खुश होगी. పాజిటివ్ కర్మ చేసే కుమారులు గవర్నమెంట్ కి ఎక్కువ మంది తయారై చూపిస్తే ఎంత ఖుషి అవుతుంది. अगर आप 10-10 कुमार लाएंगे तो सारा हाल कुमारों से भरेंगे, फिर गवर्नमेंट को बुलाएंगे, देखो ये कुमार. ఒకవేళ మీరు ఒక్కొక్కరు 10 మంది 10 కుమారులను తయారు చేసేస్తే హాల్ నిండిపోతే డైమండ్ కుమారులతోనే. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళని కూడా పిలిచి చూపిస్తాం, చూడండి మా సంస్థలో ఎంతమంది కుమారులు ఉన్నారు, పాజిటివ్ కుమారులు. లేకిన్ లానే పడేంగే, బనానే పడేంగే. కానీ ముందు మీరు 10 మందిని ఒక్కొక్క కుమారు 10 మంది కుమారులు తేవాలి కదా, తయారు చెయ్యాలి కదా మీలా బాబా పిల్లలుగా. अगर अपनी स्थिति लक्ष्य और लक्षण को समान रखेंगे तो सेवा में सफलता होगी.
या नहीं होगी ये संकल्प ही नहीं उठ सकता. ఒకవేళ మీ లక్ష్యము లక్షణాలు సమానంగా ఉన్నట్లయితే సేవలో సఫలత దొరుకుతుందా లేదనే సంకల్పం కూడా మీకు రాదు. సఫలత దొరికిపోయే ఉంటుంది. सिर्फ आपको निमित्त बनना पड़ेगा. కేవలం ఆ సేవకు మీరు నిమిత్తం కావాలంతే. లక్ష్మి లక్షణాలు సమానమైతే ఆ సేవ ఆటోమేటిక్గా జరిగిపోతుంది మీ ద్వారా. మీరు నిలబడితే చాలు. ये प्रतिज्ञा सदा रिवाइज करते रहना. कमाल तो करना ही है. ఈ ప్రతిజ్ఞ సదా రివైజ్ చేస్తూ ఉండండి. అద్భుతమైతే చేసి తీరాల్సి ఉంది. अच्छा, मुरली के बीच अचानक बाप दादा के सामने 2 कुमार स्टेज पर आ गए जिन्हें हटाया गया. మురళి మధ్యలో కుమారులతో కదా బాబా మాట్లాడుతుంటే ఇద్దరు కుమారులు లేచి స్టేజ్ మీదకి వచ్చే ప్రయత్నం చేశారంట. వాళ్ళని అక్కడి నుండి తప్పించారు, అంటే పంపించారు. అంటే డిస్టర్బెన్స్ ఉంటది కదా, వాళ్ళు అలా ఒక ప్రోగ్రామ్ లేకుండా ప్లాన్ లేకుండా బాబా ఎదురుగా వచ్చేసేవారు మాట్లాడడానికి స్టేజ్ పైన వీలు లేదు కదా. అంతా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. బాబా వచ్చాక ఏ టైంకి మురళి స్టార్ట్ అవుతుంది, బాబా మురళి అయ్యాక బాబాతో ఎవరెవరు కలవాలి సిస్టమేటిక్ అలా. అంతేగాని ఎవరికి మూడు వస్తే వాళ్ళ మధ్యలో వచ్చి కలిసేటానికి అవ్వదు కదా. స్టేజ్ ఎక్కేసి సెక్యూరిటీ అక్కడ ఉంటారు, వాళ్ళు ఆపేరు. అచ్చా అభి ఖేల్ మే ఖేల్ దేకా, ఒక ఆట చూసేమో అంటున్నారు బాబా. ఆటలో ఆట. అవి బాప్ దాదా కేతే సాక్షి హోకర్ ఖేల్ దేకా, ఎంజాయ్ కియా. సాక్షిగా ఉండి చూశారు కదా ఈ ఆట, ఎంజాయ్ చేశారు కదా ఇందులో కూడా. అవి एक सेकंड में एकदम देर से न्यारे पावरफुल आत्मिक रूप में स्थित हो सकते हो. ఫుల్ స్టాప్. ఇప్పుడు ఒక్క సెకండ్ లో దేహం నుండి పూర్తి భిన్నంగా ఒక పవర్ఫుల్ ఆత్మ రూపంలో స్థితులైపోండి. అన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టేసి ఈ దేహంలో అతీతంగా ఉన్న ఒక పవర్ఫుల్ ఆత్మను అని అనుభూతిలోకి వెళ్ళిపోండి ఒక్క సెకండ్ లో. अच्छा, బాప్ దాదానే बहुत पावरफुल ड्रिल कराई. చాలా పవర్ఫుల్ డ్రిల్ చేయించారట సభలో బాప్ దాదా. అచ్చా, యహీ అభ్యాస హర్ సమయ బీచ్ బీచ్ మీ కర్నా చాయి. ఇంట్లో కూడా మధ్య మధ్యలో ఇది అభ్యాసం చేస్తూ ఉండాలి. అభి అభి కార్య మే ఆయే, అభి అభి కార్య సే న్యారే, సాకారి సో నిరాకారి స్థితి మే స్థితి హో జాయ్. ఇప్పుడిప్పుడే కార్యంలోకి వచ్చాం, ఇప్పుడిప్పుడే కార్యం నుండి అతీతంగా సాకారి నుండి నిరాకారి స్థితిలో స్థితులైపోయామనే అభ్యాసం చేయండి. ऐसे ही ये भी एक अनुभव देगा. कोई समस्या भी आती है तो ऐसे ही 1 सेकंड में साक्षी दृष्टा बन समस्या को एक साइड सीन समझ, तूफान को एक तोहफा समझ, उसको पार करो. అభ్యాస అయినా ఇది కూడా ఒక అనుభవం. చూసాం, సమస్య వచ్చిన సెకండ్ లో సాక్షి దృష్టి అయిపోవచ్చు ఇలాంటి అభ్యాసం మీరు పెట్టుకుంటే. అవసరమైతే ఇక్కడ వచ్చాను, అవసరం లేదన్నప్పుడు బుద్ధితో నేను సెకండ్ లో సాక్షి దృష్టి. సమస్య ఒక సైడ్ సీన్ పక్కన పెట్టేసాను దాని ఆలోచన. అదొక గిఫ్ట్ గా వచ్చింది, నాకు ఒక లిఫ్ట్ గా వచ్చింది, తోఫా గిఫ్ట్. ఎలా అనేది తర్వాత నాకు తెలుస్తుంది, ఇప్పుడైతే దానికోసం నేను ఆలోచించే అవసరం లేదు. కానీ నేను నా స్థితిలో ఫుల్ స్టాప్ పెట్టే బిందు స్థితిలోకి వెళ్ళిపోవాలి. అభ్యాసం ఉంది కదా, అభ్యాస అయినా ఆగే చల్కర్ తో ఇసే అభ్యాస్ కి బహుత్ ఆవశ్యకత పడేది. రానున్న రోజుల్లో చాలా అవసరం ఈ ప్రాక్టీస్. సెకండ్ ప్రాక్టీస్కి వెళ్ళాలి. ఏంటది? ఫుల్ స్టాప్. బిందువు కావడం అంటే ఫుల్ స్టాప్. క్వశ్చన్ మార్క్ ని ఏ క్యూ హువా, ఏ కేసే హువా, హో గయా. ఇది ఎందుకయింది ఇలా, ఇది ఎలా అయింది ఇలా అవ్వకూడదు, క్వశ్చన్ మార్క్ రాకూడదు. అయిపోయింది, అయిపోయింది అంతే. ఫుల్ స్టెప్ और अपने फुल शक्तिशाली स्टेज पर स्थित हो जाओ. फुल स्टెప్ పెట్టి మీ ఫుల్ శక్తిశాలి స్థితిలో స్థితులైపోండి. समस्या नीचे रह जाएगी. आप ऊंची स्टेज से समस्या रिपीट साइड से इनको देखते रहेंगे. సమస్య కింద ఉండిపోవాలి, మీరు ఉన్నత స్థితిలో సమస్యని సైడ్ సీన్ ని చూస్తూ ఉన్నారు. అది కింద ఉంది, మీరు ఉన్నతంగా పైన ఉన్నారు, విమానంలో ఉన్నట్టు. దాన్ని మీరు చిన్నగా చూస్తున్నారు సైడ్ సీన్ ని మీకంటే. మీరు దానికన్నా హైయెస్ట్ స్టేజ్ లో ఉన్నారు. అలాంటి అభ్యాసంలోకి వెళ్ళిపోండి. ఫుల్ స్టాప్ పెట్టగానే అది చిన్నది అయిపోయింది అంతే. అచ్చా,
चारों ओर के सर्व खजानों से संपन्न आत्माओं को सदा हर समय प्राप्तियों से भरपूर मुस्कुराती हुई हर्षित रहने वाली आत्माओं को सदा वापसी की हुई प्रतिज्ञा को जीवन में प्रत्यक्ष करने वाले ज्ञानी तो आत्माएं, योगी तो आत्माएं बच्चों को सदा लक्ष्य और लक्षण को सम्मान करने वाले बाप समान आत्माओं को सदा हर समय सर्व खजानों का स्टॉक और स्टॉप लगाने वाले तीव्र पुरुषार्थी श्रेष्ठ आत्माओं को बाप दादा का याद प्यार, दिलाराम का दिल से याद प्यार और నమస్తే. ఎవరికి బాబా చెప్తున్నారు నమస్తే? నలువైపులో ఉన్న సర్వ ఖజానాలతో సంపన్నమైన ఆత్మలకు సదా ప్రతి సమయంలో ప్రాప్తులతో నిండుగా చిరునవ్వుతో హర్షితంగా ఉండే ఆత్మలకు అలా ఉన్నామా లేదా చూసుకోవాలి బాబా చెప్తున్నట్టు. బాబా తయారవుతున్నాను, ఇంకా కొంచెం ఉంది తేడా అంటున్నారా లేదా? లేదు, నేను అదే లిస్ట్ లో ఉన్నాను. సదా బాబాతో చేసిన ప్రతిజ్ఞను జీవితంలో ప్రత్యక్షంగా చేసే జ్ఞానయుక్త ఆత్మలకు, యోగయుక్త ఆత్మలైన పిల్లలకు సదా లక్ష్యం మరి లక్షణాలను సమానంగా తయారు చేసుకుని బాప్ సమాన ఆత్మలకు సదా ప్రతి సమయంలో సర్వ ఖజానాల యొక్క స్టాక్ మరియు స్టాక్ ఉంచుకునేవారు, మరి స్టాప్ అని స్టాప్ పెట్టే ఇలాంటి తీవ్ర పురుషార్థి శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు, హృదయరాముడు బాబా యొక్క హృదయపూర్వకమైన ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. वरदान: परिस्थितियों को शिक्षक समझ उनसे पाठ पढ़ने वाले अनुभवी మూర్త భవ. పరిస్థితులను శిక్షకుడుగా భావిస్తూ, మీ టీచర్గా భావిస్తూ పరిస్థితుల్ని వాటి నుండి పాఠం నేర్చుకునేటటువంటి అనుభవి మూర్తిగా కండి. పరిస్థితుల్ని శిక్షకుడిగా అనుకుంటూ వాటి నుండి పాఠం నేర్చుకునే అనుభవి మూర్తిగా కండి. कोई भी परिस्थिति में घबराने के बजाय थोड़े समय के लिए उसे शिक्षक समझो. ఏ పరిస్థితుల్లోనైనా భయపడటానికి బదులు కొద్ది సమయం కోసం వాటిని శిక్షకుడుగా అనుకోండి. ఆ పరిస్థితి కొద్ది సమయం కోసం టీచర్ గా నా ఎదురుగా వచ్చింది. పరిస్థితి आपको विशेष दो शक्तियों की अनुभवी बनाती. ఏదైనా పరిస్థితి ఎదురుగా వచ్చినప్పుడు రెండు శక్తులలో అనుభవిగా తయారు చేస్తుంది ఆ పరిస్థితి. ఏ రెండు శక్తులు? ఏదైనా పరిస్థితి మన ఎదురుగా వచ్చినప్పుడు రెండు శక్తులు నేర్పించడానికి వస్తుంది. రెండు శక్తులను మనల్ని ఎక్స్పీరియన్స్, ఒక అనుభవిగా తయారు చేస్తుంది. ఏ రెండు శక్తులు? ఒక పరిస్థితి మీ ఎదురుగా వచ్చింది, అప్పుడు మీకు ఏం అవసరం పడుతుంది? మెయిన్ రెండు శక్తులు. एक सहन शक्ति और दूसरा सामना करने की शक्ति. ఒకటి సహన శక్తి, రెండోది ఎదుర్కొనే శక్తి. ये दोनों पाठ पढ़ लो तो अनुभवी बन जाएंगे. ఈ రెండు శక్తుల యొక్క పాఠము నేర్చుకున్నట్లయితే అనుభవి అయిపోతారు పరిస్థితితో నేర్చేసుకుంటే. जब कहते हम तो ट्रस्टी हैं, मेरा कुछ नहीं, तो फिर परिस्थितियों से घबराते क्यों हो? అయినా మీరు చెప్పేదేంటి? మేము నిమిత్త మాత్రులము, నాదంటూ ఏమీ లేదు, బాబాయే అంతా అంటారు కదా. చేయించేవాడు బాబా, నేను నిమిత్త మాత్రం, నాదేమీ లేదు అంటే పరిస్థితులకు భయపడేది ఎందుకు? ట్రస్టీ మన सब कुछ బాబా వాలే कर दिया, నేను ట్రస్టీ, నిమిత్త మాత్రుణ్ణి అంటే అంతా బాబాకి ఇచ్చేస్తారు కదా. ఇస్లియే జో హోగా वो अच्छा ही होगा. బాబా చేతిలో పెట్టేసాం భారం అన్నప్పుడు ఏది జరుగుతుందంతా మంచే జరుగుతుంది. इस स्मृति से सदा निश्चिंत समर्थ स्वरूप में रहो. ఈ స్మృతితో సదా నిశ్చింతగా సమర్థ స్వరూపంలో ఉండండి. स्लोगन: जिनका मिजाज मीठा है वो भूल से भी किसी को दुख नहीं दे सकते. ఎవరి స్వభావం మధురంగా ఉంటుందో వారు పొరపాటును కూడా ఎవరికి దుఃఖం ఇవ్వలేరు, దుఃఖం ఇవ్వటం జరగదు. ఎవరి స్వభావం మధురంగా ఉంటుందో వారు పొరపాటును కూడా ఎవరికి దుఃఖం ఇవ్వరు.
సరే వాళ్ళకి ఎలా కావాలంటే అలా, నా ద్వారా సుఖమే వెళ్ళాలి. అలా అని బాబా ఈరోజు చెప్పారు ఏంటి, చీమలు పట్టేసే బెల్లం కూడా కాకూడదు అని సుఖం ఇచ్చే సేవ జరగాలి మన ద్వారా. మధుర స్వభావం తయారు చేసుకోవాలి. మధురత వస్తుంది సహనశీలతో. మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్లో గమనించండి, ఎంత మీరు సహిస్తూ ఉంటారో వ్యక్తుల్ని కానీ, చుట్టూ వాతావరణాన్ని కానీ, పరిస్థితుల్ని కానీ, శారీరక వ్యాధిని కానీ ఎంత దాని ప్రభావంలో రాకుండా సహిస్తామో మనము, అంత మీ మధుర స్వభావం అనేది తయారవుతుంది. ముఖ్యంగా సంబంధ సంపర్కంలో అయితే ఇది మనకి వస్తుంది. వ్యక్తులతో వచ్చే పరిస్థితుల్ని మనం సహించినప్పుడు అన్నింటినీ సహించాలి. కానీ ఈరోజు బాబా సంబంధ సంపర్కం యొక్క ఇది కూడా ఆశీర్వాదాల ఖజానా చెప్పారు కదా, దానిలో సహనశీలత ఉన్నప్పుడే మధుర స్వభావం ఉన్నప్పుడు ఎవరికి దుఃఖం కలగదు. ఎదుటి వాళ్ళ మనసు నుండి సంపూర్ణ ఆశీర్వాదాలు మనకు వస్తూ ఉంటాయి. అచ్చా, బాబా ఈరోజు చాలా విషయాలు చెప్పారు. ఈ 5 నిమిషాల యోగంలో ఒక్కొక్క ఖజానాని తలుచుకొని మీరు రిపీట్ చేసుకొని రివైజ్ చేసుకొని అనుభవం చేయండి. ఎందుకంటే టైం అయింది, లేట్ అయింది ఈరోజు. అదే 9 గంటల నుండి మళ్ళీ అద్దర్ కుమార్ అందరికీ బట్టి నడుస్తుంది. ఒక 25-30 మంది కావచ్చు లిస్ట్ ఈరోజు. వాళ్ళ బట్టి అద్దర్ కుమార్లు ఎవరు వింటున్నారో ఆన్లైన్లో 9 గంటలకల్లా చేరుకోవాలి. ఇక్కడ మధ్యాహ్నం వరకు నడుస్తుంది వాళ్ళ బట్టి. ఓం శాంతి. भर कर खुशबू फूल रुबा